వైఎస్ఆర్ జిల్లా నందలూరు మండలం కుమారునిపల్లె వద్ద అనధికారికంగా ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుకను దోచేస్తున్నారు. అక్రమ దోపిడీపై ఫోటోలు, వీడియో ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నందలూరు మండలం ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చెయ్యూరులో హిటాచీలతో 15 మంది 25 అడుగుల మేర ఇసుకను తోడేస్తుంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి నందలూరు మండలంలో చెయ్యూరు పరివాహక ప్రాంత గ్రామాల్లో తాగునీరు, సాగునీరు అడుగంటిపోతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరుచుకుని ఇసుక మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆగడం లేదు. ఈ విషయాన్ని మళ్ళా అధికారుల దృష్టికి తీసుకుపోయాము. అధికారుల దృష్టికి ఎందుకంటే చెప్పుకుంటే కొన్ని బాధాకరమైన విషయం. తహసీల్దార్ కంటే ఇసుక అన్యాయంగా ఎత్తుకుపోతున్నారంటే తహసీల్దార్ ఫోన్ ఎత్తరు. డిపార్ట్మెంట్ పోలీసు చెప్తే ఫోన్ ఎత్తరు. సబ్ కలెక్టర్ ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తారంటే ఆయన ఫోన్ ఎత్తరు. కానీ వాళ్ళైతే ఇసుక యథేచ్ఛగా రాత్రి లేదు, పగులు లేదు, చాలా ఘోరంగా తయారైపోయింది. అంటే ఎట్లా తయారైందంటే ఈ గవర్నమెంట్ కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇసుక మీద న్యాయంగా మేము మాట్లాడితే ఇసుక పూర్తిగా వాళ్ళ సొత్తైనట్టు, మేము దొంగలమైనట్టు, మీరెందుకు దొంగతనానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. పోరాటం చేస్తాను తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ఇసుక అక్రమ రవాణాను ఆపేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.